హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఈరోజు అయితే మనం వచ్చేసి కొరుట్లలో ఉన్న రామదాస్ కలర్ క్లాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ డిస్ప్లే కూడా పెట్టడం జరుగుతుంది రామదాస్ కలర్స్ది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టార్టింగ్లోనే శంకు మీద నిలబడ్డ గణపతి, అంటే మనకి శంకు మీద నిలబడ్డ గణపతి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇది హైట్ అయితే వచ్చేసి 18 to 20 feet హైట్ అయితే ఉంటుంది. మనకి ఇది శంకు మీద నాట్యం చేస్తున్న గణపతి ఇది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే వర్క్ అయితే మొత్తం ప్రాసెసింగ్లో ఉంది. చూసుకోవచ్చు మనకి ముంబై మోడల్లో గణపతులు కూడా ఉన్నాయి. ఇక్కడ మన అయితే చూసుకోవచ్చు ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ మనకి ఎదురుగా అంటే మనకి ఎదురుగా చూసుకున్నట్టయితే నిండు బొజ్జతోని మంచి పీట మీద కూర్చున్న గణపతి ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఫినిషింగ్ అయిపోయిందో. మనకైతే కలర్ ఒకటి రిమైనింగ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఒక మనకి కలరింగ్ ఒకటి అయితే రిమైనింగ్. కలరింగ్ అయిపోయాక మన స్వామివారిని చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనకైతే గణపతి. ఇంకోటి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శివుడు అవతారంతో ఉన్న గణపతి ఇది మనకి శివుడు అవతారంతో ఉన్న గణపతి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మనకు వచ్చేసి డమరుకం, అంటే డమరుకం పైన కూర్చున్న గణపతి. మనకు బ్యాక్ డ్రాప్లో వచ్చేసి త్రిశూలం అయితే ఇవ్వడం జరిగింది. త్రిశూలంకి ఇంకా ఈ సైడ్ శివుడు మరియు ఇంకా ఈ సైడ్ అయితే మనకి పార్వతిని ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇంకా పార్వతి ఇక్కడ కింద సింహం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లోజప్లో అయితే వచ్చి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక మన కలరింగ్ అయిపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఈ సైడ్ శివుడు కింద ఆవు అంటే నంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి శివుడు కింద ఆవు చూసుకోవచ్చు మనకి ఏ విధంగా అయితే ఇచ్చిలో. ఇటు సైడ్ వచ్చేసి మనకి పార్వతి ఇంకా సింహం, మన అమ్మవారు ఇంకా సింహం. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు వర్క్ అయితే మనకు అయిపోయింది మొత్తం. ఇక్కడ మనకి కలరింగ్ అయితే రిమైనింగ్ ఉంది మన స్వామివారికి. ఈ గణపతి నేమ్ వచ్చేసి డగడ్ షేడ్ గణపతి అంటారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది ఒక ఫేమస్ గణపతి. చూసుకోవచ్చు వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి బ్యాక్ డ్రాప్ ఆర్చ్ అయినా ఏదైనా వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిళ్ళు. ఇంకా మనకి మొత్తం కలరింగ్ అయిపోయిన తర్వాత చూసుకుంటే అయితే మొత్తం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఆర్చ్ అయినా ఇక్కడ మొత్తం మీరు చూసుకోవచ్చు ఎంత బాగుంది. ఇక్కడ మీరు క్లోజప్లో అయితే వచ్చి చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే కృష్ణుని అవతారంతో ఉన్న గణపతి ఇది మనకి. అంటే కృష్ణుని అవతారంతో ఉన్న గణపతి. ఇక్కడ సర్పాలు ఉన్నాయి. సర్పాల మీద మన కృష్ణుడు నాట్యం చేస్తాడు కదా ఒక నదిలో, సేమ్ అదే కాన్సెప్ట్ గణపతి. ఇక్కడ చూసుకున్నట్టయితే కృష్ణుడు అవతారంతో పాముల మీద అంటే సర్పాల మీద నాట్యం చేస్తున్న గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనకి కలర్ అయితే రిమైనింగ్ ఉంది. కలర్ అయిపోయిన తర్వాత చూసుకుంటే మన స్వామివారు అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కొడతారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాలభైరవ అవతారంతో ఉన్న గణపతి ఇది మనకి. కాలభైరవుడు అవతారమైన గణపతి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే నంది మీద గణపతి. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే రాక్షసుని చంపుతున్నాడు, అంటే మన కాలభైరవ అవతారంలో రాక్షసుని చంపుతున్న అవతారం ఉన్న గణపతి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చిన్న పుర్రెలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి సింహం ఉంది, ఇట్లా అది ఉంటుంది కదా తోలు, అది ఇక్కడ మనకి క్లోజప్లో అయితే వచ్చి చూసుకోవచ్చు. మనకి స్వామివారి వర్క్ అయితే అయిపోయిన తర్వాత చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముంబై స్టైల్ గణపతి. ఇక్కడ వర్క్ అయితే మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. పేపరింగ్ కూడా అయిపోయింది. కలర్ రిమైనింగ్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ మనకి వర్క్ కూడా జరుగుతుంది. ఆర్చ్ వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ గణపతులు. ఇక్కడైతే మనకు వర్క్ ప్రాసెసింగ్ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డైలో మనకి ఇందాక మీకు చెప్పిన అక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది ఆ గణపతి. ఆ గణపతి అయితే ఇంకోటి అచ్చు వేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. దీన్ని డై అంటారు మనకి తెలుగులో, దీనికి అచ్చు అని అనుకోవచ్చు మనం. ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్ ఉంది చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది మన రామదాస్ కలర్ గణపతులు అయితే ఇవి మనకు డిస్ప్లేలో పెట్టడం జరిగింది. చూసేసినారు కదా వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. నేనైతే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే ఇంకొక ఎపిసోడ్ అయితే తీస్తాను. అంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మన ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి MS Creations 27. థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.